ఇందాకటి క్లాస్లో మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మనము a by sin a is equals to b by sin c is equals to c by sin c. ఇక్కడ b by sin b and c by sin c is equals to 2r అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు మనము ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో కొసైన్ రూల్, దిస్ ఇస్ కొసైన్ రూల్. ఈ కొసైన్ రూల్ని మనం ప్రూవ్ చేద్దాం. ఇది కూడా ఇన్ ట్రయాంగిల్ ఏబిసి జరుగుతుంది. ఇక్కడ నాకు బి స్కేర్ అని అర్థం, ఇది క్యాప్ వచ్చింది, బి స్కేర్ అని అర్థం, ఇది సి స్కేర్ అని, ఇది ఏ స్కేర్ అని అర్థం. నేను ఇక్కడ ఒకసారి అయినా రాస్తాను. ఈ కొసైన్ రూల్స్లో cos A is equals to మనకి ఏం తెలుసు అంటే b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2bc అవుతుంది. ఒకవేళ నీ కాస్ b కావాలనుకో b పక్కన పెట్టు. ఏబిసిలో b పక్కన పెడితే a స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎలా వస్తుంది బై 2ac వస్తుంది. ఇవన్నీ కొసైన్ రూల్స్, ఇవన్నీ మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. అలాగే కాస్ సి కావాలనుకో, ఇక్కడ నీకు ఏబిసిలో ఈ కాస్ సి వచ్చింది కనుక సి కట్ చేసేసే, పోతే ఇంకేముంది, ఇంకా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab. ఇవి మనం ప్రూవ్ చేయాలి. ఈ కొసైన్ రూలు ఎలా ప్రూవ్ చేయాలంటే, నేను ఇక్కడ ఒక క్వాడ్రంట్ ప్లేన్ తీసుకుంటాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వాడ్రంట్ ప్లేన్ మీద అయితే వీ కెన్ ఈజీలీ ప్రూవ్ దీస్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. కాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ac. అలాగే కాస్ సి అంటే నేను సింపుల్గా చెప్పాను, సి వదిలేస్తే ఇంకా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వచ్చి మైనస్ సి స్క్వేర్ వచ్చి మైనస్ 2ab వస్తుంది. ఇవి మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. ఈ ప్రూవ్ చేయాలంటే చాలా రకాలుగా ప్రూవ్ చేయొచ్చు. ఈ రేషియో స్విచెస్ కూడా ప్రూవ్ చేయొచ్చు. ఇది కొద్దిగా లెంగ్దీ మెథడ్ ఉందని మన టెక్స్ట్ బుక్లో ఆల్టర్నేటివ్ మెథడ్ ఇచ్చాడు, ఆ మెథడ్ ట్రై చేస్తున్నాను. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, దిస్ ఈజ్ మై y యాక్సిస్ and this is my x-axis. నేను క్వాడ్రంట్ ప్లేన్ తీసుకుంటున్నాను, ఈజీగా మన అందరికి ఈజీగా అర్థం అవుద్దని. ఇక్కడ ఈ క్వాడ్రంట్ ప్లేన్లో నేను ఆరిజిన్ని బేస్ చేసుకుని ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేస్తాను. ఈ ఆరిజిన్ బేస్ చేసుకుని నేను ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఎక్స్ యాక్సిస్ మీద కూడా ఒక పాయింట్ తీసుకుంటున్నాను. ఇది నా ట్రయాంగిల్. ఇక్కడ నేను ఏ తీసుకుంటాను, ఇక్కడ నేను బి తీసుకుంటున్నాను. బి ఈజ్ మై ఆరిజిన్, కీప్ ఇన్ మైండ్, అండ్ సి ఈజ్ మై పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ఏకి ఆపోజిట్లో ఉన్నదాన్ని మనం ఎప్పుడు స్మాల్ ఏతో రిప్రజెంట్ చేస్తామని, బికి ఆపోజిట్లో ఉన్నదాన్ని స్మాల్ బితో రిప్రజెంట్ చేస్తామని, సికి ఆపోజిట్లో ఉన్నదాన్ని స్మాల్ సితో రిప్రజెంట్ చేస్తాం. ఇంకొకటి, కొన్ని బేసిక్స్ మనం బాగా తెలుసుకోవాలి. ఇక్కడ క్వాడ్రంట్ ప్లేన్లో ఏ అనే దాన్ని మనము ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఇది తెలిస్తేనే మనము ఈ మూడిటిని ఈజీగా ప్రూవ్ చేయగలుగుతాం. సరే, మళ్ళీ నేను ఏం చేస్తానంటే, మళ్ళీ ఒక క్వాడ్రంట్ ప్లేన్ తీసుకుంటాను నీట్గా.
ఇక్కడ తీసుకుంటా. ఓకే, గుడ్. దిస్ ఈజ్ మై y యాక్సెస్ అండ్ దిస్ ఈజ్ మై x యాక్సెస్. ఇక్కడ ఏదన్నా ఒక పాయింట్ సపోజ్ ఇక్కడ x అనే ఒక పాయింట్ ఉందనుకుంటే, x అనే పాయింట్ సపోజ్ ఏనే అనుకుందాం. ఇక్కడ ఏ అనే పాయింట్ ఉంది. నేను క్వాడ్రంట్ ప్లేన్లో దీన్ని XY అనిపిస్తాం. XYని నేను ఈ పాయింట్ XYని సైను కాసుల్లో రిప్రజెంట్ చేయగలుగుతాను. ఎందుకంటే ఇలా నేను ఒక పెర్పెండిక్యులర్ నేను ఇలా డ్రా చేస్తే, ఎగ్జాక్ట్లీ ఇలా పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది y డిస్టెన్స్ అవుతుంది, ఇదేమో x డిస్టెన్స్ అవుతుంది. సో ఇది x డిస్టెన్సు, ఇదేమో y డిస్టెన్సు. నువ్వు ఆరిజిన్ నుంచి మాత్రం నువ్వు ఇలాగ ఒకటి ఏ నుంచి ఆరిజిన్కి జాయిన్ చేస్తే నీకు ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఉన్న యాంగిల్ సమ టీటా అని అనుకుంటే కనుక, ఇక్కడ ఎక్స్ని వైని నేను రీప్లేస్ చేయగలుగుతాను. ఎలాగంటే ఇప్పుడు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ చేస్తే నాకు సైన్ వస్తుంది రేషియో. ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ ఇస్తే కాస్ వస్తుంది. అంటే నేను ఇక్కడ రాస్తున్నాను, సపోజ్ సైన్ ఇక్కడ ఉన్న యాంగిల్ టీటా తీసుకుంటే కనుక, ఇక్కడ ఉన్న టీటా తీసుకుంటే ఆపోజిట్ సైడ్ y బై మై హైపోటెనస్ ఈజ్ ఇది ఆరిజిన్ కనుక ఏవో అనుకో. అప్పుడు నాకు y అనేది తెలిసిపోతుంది. y ఈజ్ ఈక్వల్స్ టు OA టైమ్స్ సైన్ టీటా. ఈ y వాల్యూ నాకు తెలిసిపోయింది ఇప్పుడు. అలాగే ఒకవేళ నేను కాస్ టీటా తీసుకున్నాను అనుకో, కాస్ టీటా అంటే adjacent side by hypotenuse, adjacent side x by my hypotenuse is OA. సో నాకు x కావాలి కనుక OA టైమ్స్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు x. నా x వాల్యూ y వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను సైను కాసులో రాయగలిగా. ఈ టెక్నిక్ నేను ఇక్కడ అప్లై చేయగలిగితే కనుక నేను ఇవి ప్రూవ్ చేయగలుగుతాను. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బేసిక్ నాలెడ్జ్ అంటారు. ఇక్కడ ఉన్న యాంగిల్ నాకు బి కనుక, యాంగిల్ కనుక నేను ఈజీగా రాయగలుగుతాను. ఇక్కడ టీటా ఉంది, ఇక్కడ యాంగిల్ బి ఉంది, అంతే. నెక్స్ట్ ఈ లెంగ్త్ నాకు తెలుసు, సి, దిస్ ఈజ్ మై సి. అంటే ఇక్కడ ఓఏ అనేది ఎంతో మనకు తెలియదు, ఇక్కడ ఏబి అనేది ఎంతో తెలుస్తుంది మనకు అనమాట. ఇట్లా ఇలా ఊహించుకుంటే ఇట్లా ఊహించుకుంటే నాకు ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్ని ఐ కెన్ రైట్ ఇన్ కాస్ థీటా ఇంటూ ఓఏ. వైని అంటే ఇక్కడ ఉన్న పాయింట్ నేను ఓఏ సైన్ టీటా కింద రాయగలుగుతాను. ఇది సింపుల్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఓఏ ప్లేస్లో నేను డైరెక్ట్గా ఏబి రాయొచ్చు. ఏబి ఈజ్ నథింగ్ బట్ సి. అంటే నేను ఇక్కడ ఎక్స్ క్వాడ్రంట్ని సి కాస్ బి కింద రాసుకుని అక్కడ ఉన్న పాయింట్ నేను రిప్రజెంట్ చేయగలుగుతా. అంటే ఇక్కడ నాకు సింపుల్గా ఏ ఆఫ్ సి కాస్ బి కామా, మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ ఓఏ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఓఏ కాదు, ఏబి అంటే మళ్ళీ సి వచ్చి
సైన్ ఇక్కడ టీటా కాదు, ఇక్కడ యాంగిల్ బి, మన యాంగిల్ బి కనుక సైన్ బి ఈజ్ ఈక్వల్స్ టు వై అవుతుంది. అంటే ఇక్కడ వై క్వాడ్రెంట్ నాకేమొస్తుందంటే వై క్వాడ్రెంట్ ఇక్కడ నాకేమొస్తుందంటే సి సైన్ బి వస్తుంది ఈ పాయింట్. మరి ఈ పాయింట్కి వచ్చినప్పుడు నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్ వాల్యూ ఉంటుంది. ఈ డిస్టెన్స్ నేను ఏ అనుకున్నాను కనుక ఏ కామా వై వాల్యూ 0. సో నువ్వు ఇలాగే దీన్ని నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే కనుక వీ కెన్ సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్. మళ్ళీ అయినా నేను ఒక్కసారి నెక్స్ట్ పేజీలోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఓకే, this is my y-axis and this is my x-axis and ఆరిజిన్ నుంచి ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ దిస్ ఈజ్ మై ట్రయాంగిల్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది ఆరిజిన్నే నేను ఇక్కడ బి కింద తీసుకుంటున్నాను. బి ఎప్పుడు 0,0. దిస్ ఈజ్ మై ఏ అండ్ దిస్ ఈజ్ మై సి. ఏకి ఆపోజిట్లో ఉన్నదాన్ని ఎప్పుడు స్మాల్ ఏ అని పిలుస్తాం, బికి ఆపోజిట్లో ఉన్నదాన్ని స్మాల్ బి అని పిలుస్తాం, సికి ఆపోజిట్లో ఉన్నదాన్ని స్మాల్ సి కింద పిలుస్తాం. ఇప్పుడు క్వాడ్రెంట్ ప్లేన్లో కనుక ఏ అనే పాయింట్ని నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్లో రాస్తాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఎజ్యూమ్ చేసుకోండి. దిస్ ఈజ్ మై వై డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ టు హియర్, హియర్ టు హియర్. దిస్ ఈజ్ మై ఎక్స్ డిస్టెన్స్. అంటే ఇక్కడ ఉన్న ఎక్స్ కామా వైని నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాస్లో రాయడానికి ట్రై చేస్తాను. This is my angle B, keep in mind. So this is my right angle triangle in which adjacent side by hypotenuse తీసుకుంటాను. This is my x distance, this is my y distance, this is my y distance, this is my x distance. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇప్పుడు ఫస్ట్ కాస్ బి తీసుకుంటున్నాను. దట్ ఈస్ ఈక్వల్స్ టు adjacent side by hypotenuse, adjacent side x divided by my hypotenuse is c. So c cos b, 1 minute. ఓకే, సి ఇక్కడ డివైడ్ అవుతుంది, అవతల మల్టిప్లై అవుతుంది కనుక సి కాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. అంటే ఇక్కడ ఉన్న ఎక్స్ క్వాడ్రెంట్ నాకు వచ్చేసి. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ చేస్తే ఏమొస్తుంది అంటే సైన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ వై డివైడెడ్ బై హైపోటెనస్ ఈజ్ సి. అంతే, సి సైన్ బి ఈజ్ ఈక్వల్స్ టు వై. అంటే నా ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఈజ్ రెడీ, ఇక్కడ రాసుకోవచ్చు. అంటే ఏ అనే పాయింట్ నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాస్లో రాసినప్పుడు నాకు ఎక్స్ వాల్యూ సి కాస్ బి
కామా సి సైన్ బి అవుతుంది. సి కాస్ బి సి సైన్ బి అవుతుంది. అండ్ ఇక్కడ నా సి వాల్యూ నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఎక్స్ డిస్టెన్స్ ఏ కనుక నేను ఏ రాసుకుని వై వాల్యూ ఎక్స్ యాక్సెస్ మీద ఎప్పుడు 0 ఉంటుంది. ఈ టెక్నిక్ అప్లై చేస్తే మనము కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు లేకపోతే సైన్ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు లేకపోతే కాస్ సి ఈజ్ ఈక్వల్స్ టు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను ఇక్కడ బితో స్టార్ట్ చేశాను కనుక నేను ఏం ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తానంటే కాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు నేను చెప్పాను ఏబిసిలో మీరు ఏబిసిలో బితో స్టార్ట్ చేశారు కనుక ఏ స్క్వేరు ప్లస్ సి స్క్వేరు మైనస్ బి స్క్వేర్ బై 2ac అని నేను ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ బి అని మనకు తెలుసు. ఇన్ ట్రయాంగిల్ ఏబిసిలో నేనేం చేస్తానంటే ఏసీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుందో అది బికి సరిపోవాలి. క్వాడ్రంట్ ప్లేన్లో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటి? ఏసీకి ఫార్ములా ఏంటి మనకి తెలుసు. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్, నా దగ్గర ఒక ఫార్ములా ఉంది క్వాడ్రంట్ ప్లేన్లో, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా నేను అప్లై చేయొచ్చు. అంటే నేను ఇక్కడ ఫార్ములా అప్లై చేసినప్పుడు రూట్ ఓవర్ నేను ఇది నేను x2 కింద తీసుకున్నాను అనుకో, x2 మైనస్ x1 అంటే a మైనస్ x హోల్ స్క్వేర్, a మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ y హోల్ స్క్వేర్, 0 మైనస్ y హోల్ స్క్వేర్. కానీ నాకు x తెలుసు, x నేను ఫైండ్ అవుట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ. ఇది ఆ పాయింట్లో ఇది x అన్నమాట. ఇది నేను ఇక్కడ రాసుకోవచ్చు, ఇక్కడ నేను ఇది రాసుకోవచ్చు. ఇది నా టెక్నిక్. సరే, మరి ఏసీ ప్లేస్లో ఎంత రాసుకోవచ్చు? ఏసీ అంటే ఐ నో ఇట్, బి యాంగిల్ బికి ఆపోజిట్లో ఉన్న సైన్ స్మాల్ బి అంటాం కనుక ఈ ప్లేస్లో నేను బి పెట్టచ్చు. సో నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మనం చేయడం వల్ల యూజ్ ఏంటంటే బి స్క్వేర్ వస్తుంది, ఇక్కడ రూట్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతాయి. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేస్తాం వల్ల ఈ స్క్వేర్ రూట్ ఎగిరిపోతుంది. ఏ మైనస్ మై ఎక్స్ వాల్యూ ఇస్ రెడీ, సి కాస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ అంటే ఇంకెలాగూ 0 లేనట్టే, మైనస్ వై హోల్ స్క్వేర్ అన్నా జస్ట్ వై స్క్వేర్ అన్నా ఒకటే, ఎందుకంటే స్క్వేర్ చేసినప్పుడు ఇది పాజిటివ్ అవుతుంది కనుక. నేను డైరెక్ట్గా దీని ప్లేస్లో సి సైన్ బి హోల్ స్క్వేర్ కింద రాసుకుంటున్నాను. దిస్ ఈజ్ సి, కీప్ ఇన్ మైండ్ సి. ఓకే, నౌ కమింగ్ టు సింప్లిఫికేషన్. b square is equals to, I would like to write neatly. Okay. Okay. b square is equals to, this is in the form of a minus b whole square కనుక ఫస్ట్ a స్క్వేర్ రాసుకోవచ్చు ప్లస్ b స్క్వేర్. ఇక్కడ b స్క్వేర్ అంటే c స్క్వేర్ సైన్ స్క్వేర్ b రాసుకోవచ్చు మైనస్ 2 ఇంటూ a ఇంటూ b వాల్యూ c cos b 2 into a into b and c cos b
ప్లస్ బి స్క్వేర్ ఒకటి ఉంది. ఐ వుడ్ లైక్ టు రైట్ ఇట్ డౌన్ హియర్. సి స్క్వేర్ sin స్క్వేర్ బి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ రాశాను, బి స్క్వేర్ రాసినప్పుడు సి స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఇక్కడ కాస్ స్క్వేర్ బి రాంగ్ రాశాను. ఇక్కడ మనం రాయవలసింది చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాను. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే సి స్క్వేర్ కాస్ స్క్వేర్ బి, కాస్ స్క్వేర్ బి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే సి స్క్వేర్ కాస్ స్క్వేర్ బి మైనస్ 2 ఇంటూ సి ఇంటూ కాస్ బి ప్లస్ సి స్క్వేర్ సైన్ స్క్వేర్ బి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తున్నా, ఇక్కడ బి స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తున్నా, ఏ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తా, ప్లస్ సి స్క్వేర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ రాయడానికి లేదు, ఎందుకంటే సి స్క్వేర్ ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా ఒక సి స్క్వేర్ ఉంది. ఈ రెండిట్లో కామను మనం ఏం తీసుకోవచ్చు అంటే, కొద్దిగా హైలైట్ చేస్తున్నాను నేను ఇక్కడ సి స్క్వేర్ కాస్ స్క్వేర్ బి ఉంది. ఇక్కడ కూడా సి స్క్వేర్ సైన్ స్క్వేర్ బి ఉంది. అంటే ఇక్కడ సి స్క్వేర్ ఉంటే ఇక్కడ కూడా నాకు సి స్క్వేర్ ఉంది. ఆ సి స్క్వేర్ నేను ఇక్కడ కామన్ తీస్తే కనుక కాస్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ బి మిగులుతుంది. సైన్ స్క్వేర్ బి మిగులుతుంది. బ్రాకెట్ క్లోజ్ చేసుకుని మైనస్ 2ac కాస్ బి రాశాను. ఇప్పుడు కాస్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ బి అంటే ఇది ఒక ఐడెంటిటీ, ఎందుకంటే మనకు తెలుసు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని మనకు తెలుసు. అంటే దీని ప్లేస్లో నేను 1 రాసుకోవచ్చు. అంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ac కాస్ బి మిగులుతుంది. కానీ నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనం ప్రూవ్ చేయవలసింది ఏంటి, కాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ac కాస్ సి. కనుక దీన్ని నేను ఇదే ఒక స్టెప్ మళ్ళీ రాస్తాను. ఓకే, ఇది ఇక్కడ ఉంది. బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ac కాస్ బి ఉంది. ఈ నెగిటివ్ టర్మ్ అవతలం పట్టుకెళ్తాను, అప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ టర్మ్ అవుతుంది. అంటే 2ac కాస్ బి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఉంది. ఈ ప్లస్ బి స్క్వేర్ యువతలంకి దీన్నేమో యువత సైడ్కి తీసుకెళ్ళటం వల్ల కొద్ది చేంజింగ్ వస్తుంది, అప్పుడు మైనస్ బి స్క్వేర్ వస్తుంది. నాకు కావాల్సింది కాస్ బి కనుక కాస్ బి ఇక్కడే ఉంచేసేసి ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై నాకు 2ac వస్తుంది. ఇలాగా మనము కాస్ సి ఈక్వల్స్ టు సింపుల్గా సి వచ్చింది కనుక ఏబిసిలో నేను ఇందాక కూడా చెప్పాను, ఏబిసిలో సి వచ్చింది కనుక
ఈ రెండిటిని యూజ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఏ స్క్వేర్ వచ్చి, తర్వాత బి స్క్వేర్ వచ్చి, మైనస్ సి స్క్వేర్ వచ్చి డివైడెడ్ బై 2ab వస్తుంది. ఇలాగే మనం ఇంకోటి కూడా ప్రూవ్ చేయొచ్చు. కాస్ ఏ కూడా చేయొచ్చు. కాస్ ఏకి వచ్చేటప్పటిలోకి ఏబిసిలో ఏని పక్కన పెట్టి మిగిలిన రాసుకోవాలి. ఫస్ట్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ రాసుకుని డివైడెడ్ బై 2bc. ఇట్లనే మనము కొసైన్ రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ని యూజ్ చేసి మనం చాలా ప్రూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో ప్రాబ్లం ఏంటంటే a is equals to b cos c plus small c into cos b. అంటే a ఆల్వేస్ ఈక్వల్స్ టు b cos c ప్లస్ c cos b అవుతుంది. మనం ప్రూవ్ చేద్దాం ఇప్పుడు. అంటే నేను RHS తీసుకుంటా. RHS ఎంత ఇందులో? RHS ఈజ్ ఈక్వల్స్ టు RHS ఎంత తెలుసు మనకి? b cos c c cos b. ఇప్పుడు చూడండి చేద్దాం. b ఐ వుడ్ లైక్ టు రైట్ యాజ్ ఇట్ ఈస్. కాస్ c అంటే నా దగ్గర రెడీగా ఉంది. ఇదిగో ఇది బ్లాక్ తీసుకుందాం, బాగుంటుంది. సో ఓకే, బ్లాక్లోకి వెళ్దాం. b కాస్ c అంటే ఇది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ బై 2ab. ఓకే, ప్లస్ c ఇంటూ కాస్ b అంటే నాకు తెలుసు, ఇందాక నేను ఆల్రెడీ ప్రూవ్ చేశాను కూడా. b అంటే b తీసేస్తే a స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ b స్క్వేర్ డివైడెడ్ బై 2ac. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న c క్యాన్సిల్ అవుద్ది, ఇక్కడ ఉన్న b తోటి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు చూస్తే ఇక్కడ 2a డినామినేటర్ సేమే కనుక నేను 2aని ఒక సింగిల్ డినామినేటర్ కింద తీసుకోగలుగుతా. తీసుకున్న తర్వాత ఇక్కడ రాసేసుకోవడమే. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇలా రాసేసుకుంటాం. నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ పాజిటివ్ సి స్క్వేరు నెగిటివ్ సి స్క్వేర్ క్యాన్సిల్ అవుద్ది, పాజిటివ్ బి స్క్వేరు నెగిటివ్ బి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు నాకు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎంత అవుతుంది? అప్పుడు 2a స్క్వేర్ డివైడెడ్ బై నాకు ఒక 2a ఉంది. ఈ 2 క్యాన్సిల్, ఈ ఏ ఇందులో ఏ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఏ వచ్చేసింది. ఇలాగ మనం కొన్ని రిలేషన్స్ను కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు.